అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. సెలవుల్లో గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు గురించి అటు ధరలు కానీ ముఖ్యమైన అంశాలు కానీ రైతు సోదరులకి వాళ్ళు అడిగిన దానికి వివరించడం జరుగుతుంది. పోతే ఈ వారం ఈరోజు ముందు డేట్ చూస్తే మే నెల 1వ తారీఖు 2026 ఈరోజు శుక్రవారం మార్కెట్ యార్డ్కి కార్మికుల దినోత్సవం సందర్భంగా సెలవు, రేపే నుండి సెలవు. తెలిసిన విషయం నిన్న చెప్పా. కాకపోతే ఈ వారంలో చాలామంది రైతు సోదరులు కూడా అటు కామెంట్ రూపంలో యార్డుకు వచ్చిన కొంతమంది అమ్ముకోవటానికి వచ్చిన రైతు సోదరులు ఇటు మే నెల సెలవు, వేసవి సెలవులు ఎప్పటి నుండి, ఏసీలో స్టాకులు ఎంత ఉన్నాయి, మిర్చి ధరల పరిస్థితులు ఏంటి, ముఖ్యంగా చాలామంది రైతు సోదరులు కూడా ఏమండి మాది లాస్ట్ కోత ఉంది, సెలవులు ఎప్పటి నుంచి మాకు మీ వీడియో ద్వారా తెలియచేయండి, సెలవులు ఇస్తే మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుందో, అమ్ముకోవాలా, ఏసీలో పెట్టుకోవడానికి ఆస్కారం ఉందా, స్టాకులు ఏమాత్రం ఉండవు, ఈ లాస్ట్ కోతలు ఏసీలో పెట్టుకుంటే ఏదైనా ఉపయోగం ఉందా అనేది రకరకాలుగా రైతు సోదరులు కొంతమంది ఫోన్లు, యార్డుకు వచ్చిన రైతు సోదరులు అటు కామెంట్ రూపంలో అడుగుతున్నారండి. దాని గురించి చిన్న వివరణ, క్లారిటీ మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి అనేది వెళ్ళిపోయే ముందు రైతు సోదరులు ముఖ్యమైన అంశాలు ఉంటాయండి. వీడియో లాస్ట్ దాకా చూడండి, లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ముందు మనం సెలవుల గురించి మాట్లాడుకుంటే అధికారిక ప్రకటన అయితే రాలేదండి. ఇంకా ఒక లెటర్ అయితే తయారు చేసి అటు కార్మిక సంఘాలు, దిగుమతి ఎగుమతి వ్యాపారస్తులు, మార్కెట్ యార్డ్ కమిటీ వారికి అందజేస్తారు. వాళ్ళు రైతుల్ని దృష్టిలో పెట్టుకొని పంట విస్తీర్ణంగా సరుకులు ఎంత వస్తుంది ఏందనేది దృష్టి పెట్టుకొని, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ 10 తర్వాత ఇవ్వటం జరుగుతుంది. అట్లానే ఈ సంవత్సరం ఎట్లా సరుకులు ఉండయి అని చెప్పేసి రైతు సోదరులు కూడా కొంత ఆందోళనగా ఉన్నారు. అధికారికంగా అయితే ప్రకటన రాలేదు. అధికార ప్రకటన వస్తే మార్కెట్ కమిటీ ద్వారా ఇమీడియట్గా రైతు సోదరులకి, ప్రతి రైతు సోదరులకి అందే విధంగా అప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను. ఎందుకంటే కొంతమంది రైతులు కొద్దిగా ఫస్ట్ సారి వేసిన తుఫాను దెబ్బకి పోయి లేటుగా వేయటం వల్ల డిసెంబర్ దాకా కూడా పంట వేయటం జరిగింది. కొన్ని ఏరియాల్లో 2 కోతలు దిగితే ఇంకో 2 కోతలు ఉన్నాయి అంటున్నారు. కన్నుల వైపు అయితే ఇంకో కోత వస్తుంది, 10-15 దాకా వస్తాయండి అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికి కూడా కొంచెం సీడు రకాల మార్కెట్ 20,000కి తగ్గకుండా ఉంటాం. ఈ రైతులు కూడా ఏసీల వైపు సుముఖంగా లేరు, అమ్ముకుంటున్నారు. 20,000 మార్కెట్ ఉంది కదా, ఇంక ఏసీలో పెడతామింది. కానీ కొంతమంది ఈ మధ్య కొంచెం తేజ రకాలు కానీ అవి కొంచెం మూమెంట్ స్లో అయిందని ఏసీలు పెట్టుకుంటున్నారు. కొంతమంది రైతులు ఇట్లా అడుగుతున్నారు, కొంతమంది ఏసీలో స్టాకులు అడుగుతున్నారు, కొంతమంది పరిస్థితులు అడుగుతున్నారు. దీన్ని బట్టి ఏసీలో ముందుగా ఏసీలు స్టాకుల గురించి మాట్లాడుకుంటే ఇటు గుంటూరులో కానీ ఏపీ మొత్తం అటు కర్నూలు నుంచి కృష్ణా జిల్లా దాకా కోల్డ్ స్టోరేజ్ ఏసీలు ఉన్నాయి. కాబట్టి 2025 సంవత్సరానికి గాను పోయిన సంవత్సరం దాదాపు ఒక 15 నుంచి 16 లక్షల దాకా ఈ ఏపీ మొత్తం కూడా పాత స్టాక్ ఉండటం జరిగింది. సుమారుగా మాత్రమే రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి, లెక్క రాదు. కొంత ఎగుమతి కూడా అవుతుంటుంది, కొంత స్టాకులు పెడుతుంటారు. ఇది గుంటూరు వచ్చేసరికి సుమారుగా స్టాకులతో కలిపి స్టాకులు ఒక 8 లక్షలు ఉంటే ఒక 35 లక్షల నుంచి 37-38 లక్షల దాకా, అంటే 40కి దగ్గరగా 40 సుమారుగా. ఎందుకంటే దీంట్లో ట్రేడర్స్ వాళ్ళు కూడా స్టాకులు పెట్టారు, అంటే ఎగుమతి వ్యాపారస్తులు లోడింగ్, వాళ్ళకి అవసరమైనప్పుడు లోడింగ్ ఒక పక్క వెళ్తుంటాయి, ఒక పక్క తీస్తుంటారు, ఒక పక్క ఏసీలో పెడుతుంటారు. కాబట్టి కాకపోతే రైతు వారీగా చూసుకుంటే చాలా తక్కువగా పెట్టినట్టే లెక్క. ఏసీలు అయితే మొత్తం నిండలేదులే, కానీ కొంచెం ఏసీలో ఒక 40 లక్షల దాకా గుంటూరు సుమారుగా కాసుకొని ఉండటం జరిగింది. 40 నుంచి ఒక అటు ఇటుగా 1 లక్ష అటు ఇటుగా. ఏపీ మొత్తం చూసుకుంటే సుమారుగా ఒక 50 లక్షలు పాత స్టాక్ కాక అనేది ఒక 16-17 లక్షలు పాత స్టాకు, ఒక 50 లక్షల దాకా ఉండటం జరిగిందని చెప్పేసి సుమారుగా తెలిసింది. పూర్తి స్థాయిలో నిండ్ల. అదే కొంతమంది రైతులు యార్డు సెలవులు ఇచ్చిన తర్వాత సరుకులు వస్తే మార్కెట్ పొజిషన్ బాగలేకపోతే తర్వాత మా పరిస్థితి ఏంటని
అడుగుతున్నారు కాబట్టి రైతులకి చిన్న ఏసీలు అయితే ఇట్లా ఉండే అయితే టోటల్గా ఒక రైతులు గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు కూడా అధికార ప్రకటన రాలేదండి. ఇవాళ రేపులో మార్కెట్ ఉన్నతాధికారికి అటు వ్యాపార సంఘాలు ఇటు కార్మిక సంఘాలు ఒక కరపత్రం ద్వారా తెలియజేయటం, వాళ్ళు దాన్ని ఆలోచించి రైతులను కూడా దృష్టిలో పెట్టుకొని సెలవులు ప్రకటించడం జరుగుతుంది. ఇంకా ప్రకటన అయితే రాలేదు. రైతు సోదరులు అయితే ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే మార్కెట్ ధరలు అనేవి కూడా రైతుకు కూడా ఏంటంటే ఇప్పుడు కొద్దిగా సుముఖంగా బాగుండే కాబట్టి తర్వాత సెలవులు ఇస్తే మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కొంతమంది రైతులు మార్కెట్ సెలవులు ఇస్తే మార్కెట్ తగ్గిపోయిందని చెప్పేసి కొంత పచ్చి కాయలు కూడా తీసుకొస్తే మార్కెట్ కోల్పోయే ప్రమాదం ఉందండి. రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి, ఇంకా ప్రకటన అయితే రాలేదు. కొంతమంది మార్కెట్ సెలవులు ఇస్తే ఇంకా తగ్గిపోయిద్ది, ఏసీలో పెట్టుకుంటే ఉపయోగం ఉండదు, లాస్ట్ కోతలు అది కరెక్టే, ఉపయోగం ఉండదు అని చెప్పేసి ఈ పండ్లున్న కాయలు ఆరిన కాయలు కొంచెం ఈ అడావుడి చేసి తీసుకురావటం వల్ల నాకు తెలిసిన గత ఈ 3-4 సంవత్సరాల్లో 4-5 సంవత్సరాల్లో ఈ అంటే సీజన్ వచ్చేసరికి లాస్ట్ స్టేజ్ 4 వంతులు 3 వంతులు అయిపోతే లాస్ట్ స్టేజ్ ఈ 10-15 రోజులలో సీజన్ అనేది ముగుస్తుంది. కాబట్టి ఈ ముగిసే టైంకి మార్కెట్ అన్ని విధాలుగా పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే నాకు తెలిసినందుకు రేట్ల విషయంలో బ్రహ్మాండంగా ఉన్నట్టే, అది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ కూడా పంట విస్తీర్ణ పరంగా కావచ్చు, దిగుబడి పరంగా కావచ్చు, అన్ని విధాలుగా మార్కెట్ ఉంది. కాబట్టి ఈ మార్కెట్ కోల్పోయే ప్రమాదం ఉంటుందేమో సెలవులు ఇస్తే అని చెప్పేసి రైతుల ఆలోచనలు. ప్రస్తుతానికైతే ఇప్పుడున్న ఏప్రిల్ నెలాఖరు నుంచి సెలవులు ఇచ్చిందాక అటు ఆయిల్ కంపెనీలు సీడ్ ద్వారా ఆయిల్ తీసే కంపెనీలు కానీ, కొంచెం మసాలా కంపెనీలు, ఎక్స్పోర్టర్సు, అటు సాస్ కంపెనీలు, మామూలుగా మన ఇండియా లెవెల్లో ఖరీదులు బాగుంటాయి. అందుకని ఇప్పుడు కూడా కొంత స్టాకిస్టులు కొనటం వల్ల, కొంత ఆయిల్ కంపెనీలు కొనటం వల్ల, కొంత మసాలా కంపెనీలు కొనటం వల్ల కూడా ఇప్పుడు దాకా కూడా మార్కెట్ కొద్దో గొప్ప కదలికలు జరుగుతున్న మార్కెట్ అయితే బాగా దిగటం అనేది జరగలేదు. ఇదే మార్కెట్ సెలవులు ఇచ్చిన దాకా కూడా కొంతమంది వ్యాపారస్తులు చెప్పటం, ఎందుకంటే అటు కంపెనీలు ఆయిల్ కంపెనీలు మసాలా వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం సరుకు లేక ఖరీదులు చేయాల. ఆయిల్ కంపెనీలు అయితే సరుకు అందుబాటులో ఉన్న మార్కెట్ ధరలు అన్ని విధాలుగా సీడ్ రకాలు కానీ, బ్యాడిగి రకాలు కానీ, తేజ రకాలు కానీ, నాటు రకాలు కానీ అందుబాటులో లేవు. కాబట్టి లాస్ట్కి తాలు కూడా 15,000 అమ్ముతున్నారు. ఈ తాలు కూడా లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈ 5-6 వేలు అమ్మిన తాలు 15,000, ఎరుపు రకాలు 10,000 నుంచి 15,000 అమ్ముకున్నారు. ఈ సంవత్సరం తాలు 15,000 ఉన్నాయి. అందుబాటులో లేదని చెప్పి మొన్నటిదాకా చేయాల. పోయిన వారం నుంచే ఈ ఆయిల్ కంపెనీలు, మసాలా కంపెనీలు, కారం మిల్లులోళ్ళు ఇవన్నీ కూడా తగ్గే పరిస్థితి లేదని చెప్పి కొనటం వల్లే కొంత మార్కెట్ కూడా సీడ్ రకాలకు కానీ, అటు బ్యాడిగి రకాలకి, నాటు రకాలకి 20,000 తగ్గల మార్కెట్ బాగుంది. ఈ మార్కెట్ కోల్పోతామని చెప్పేసి రైతులు తొందరపడి సెలవులు ప్రకటన ముందు అచ్చిపచ్చి సరుకులు తెచ్చేసి మార్కెట్ గొల్ల చేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దండి. ఏదన్నా మార్కెట్ సెలవులు అనేది ప్రకటించడం జరిగితే ముందుగా రైతు సోదరులకి ఖచ్చితంగా తెలియజేస్తాను. ఈ ముఖ్యమైన అంశాలు తెలియజేయడం కోసమే వీడియో చేయడం చేస్తున్నా. రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.